హే గైస్ ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలి. నాకు నిజంగా కోపం వస్తుంది. రియల్ చెప్తున్నా. ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది రీల్స్ షేర్ చేస్తా ఉంటారు. నేను యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తా ఉంటాను. ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా మంది హెల్త్ గురించి ఎంత పిచ్చి పిచ్చి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారంటే అసలు క్లారిటీ కూడా ఉండట్లేదు. అసలు ఎందుకింత వర్స్ట్‌గా లైఫ్స్‌తో ఆడుకుంటున్నారో నాకు అసలు అర్థం కూడా కావట్లేదు. మీకు ఇక్కడ ఒకటి చెప్తున్నాను. గుడ్డిగా నమ్మద్దని ఎప్పటి నుంచో చెప్తున్నాను. మొన్న నా మెసేజెస్‌లో ఒక రీల్ వచ్చింది. ఒక డాక్టర్ ఏదో చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి ఒక వీడియోకి. ఏంటంటే మటన్ మంచిది కాదు. ఎందుకంటే దానివల్ల హార్ట్ ఇష్యూస్ వస్తాయి. లేకపోతే క్యాన్సర్స్ ఇవన్నీ రాస్తున్నారు. అసలు దాని వెనకాల రీసెర్చ్ చదివారా ఫస్ట్ ఆఫ్ ఆల్? నేను దాని గురించి ఒక వీడియో చేశాను. అప్పుడు మనం చేసాం ఎగ్స్ మంచి అని చెప్తే ఎగ్స్ తింటే షుగర్ వస్తుందని చెప్పి కొంతమంది వీడియోస్ చేశారు. లోపల ఏ స్టడీ గురించి అయితే చెప్తున్నారో ఆ స్టడీ లోపలికి వెళ్ళి చూస్తే ఎగ్స్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటో తెలుసా, చాక్లెట్స్ తిన్నా కేక్స్ తిన్నా అది కూడా ఎగ్స్ కింద వేశారు. సో అలాంటప్పుడు ఎగ్స్ అని ఎలా చెప్తారు? సో అది కూడా ఏంటంటే వీక్ స్టడీ. సో ఇలా చాలా మందికి అర్థం కావట్లేదు. అలా అయితే మీకు ఒకటి చెప్పిన షాక్ అయిపోతారు. 1950s 60s 70s ఆ టైంలో ఏంటంటే డాక్టర్స్ సిగరెట్స్ ప్రమోట్ చేసేవాళ్ళు. అది కూడా ఏంటి, ప్రెగ్నెంట్ ఉమెన్ కి మీరు సిగరెట్ తాగితే రోజుకి ఒకటి మంచిది అని చెప్పి. ఎంత ఫూలిష్ గా ఉంది ఇప్పుడు వింటా ఉంటే. కానీ ఆ టైంలో అలా ప్రమోట్ చేశారు. ఇక్కడ ఏంటి వాళ్ళందరూ చెడ్డోళ్ళు కావాలని ఏదో చేయాలనుకుంటున్నారని నేను చెప్పట్లేదు. ఇన్ఫర్మేషన్ సరిగ్గా నేర్చుకోవట్లేదు. ప్లస్ ఏంటంటే అరకొర ఇన్ఫర్మేషన్ లో చాలా మంది బయట చెప్తున్నారు. ఇంకొకటి చెప్తే ఇంకా షాక్ అవుతారు. లోబోటమైన కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటంటే ఒకప్పుడు ఒకవేళ చిల్డ్రన్ చాలా యాక్టివ్గా ఉంటే వాళ్ళకి ఏం చేసేవాళ్ళు తెలుసా, ఒక నీడిల్ తీసుకొచ్చి కళ్ళ లోపల నుంచి బ్రెయిన్ వరకు ఇట్లా గుచ్చి ఇట్లా ఇట్లా క్లీన్ చేసేవాళ్ళు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే అలా చేస్తే బ్రెయిన్ నార్మల్ అవుతుంది అని చెప్పి దానివల్ల నార్మల్ అయ్యేవాళ్ళు. ఎలా అంటే జీవోత్సవం లాగా అయిపోతూ ఉండేవాళ్ళు. బతుకుంటారు కానీ వాళ్ళు ఒక డల్ ఫెలోస్ లాగా అయిపోయేవాళ్ళు. సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఒకప్పుడు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే సైన్స్ అప్డేట్ అయింది. మనకు అది ఫూలిష్నెస్ అని అర్థమవుతుంది. సరే ఇప్పుడు ఊహించుకోండి, రవి అనే ఒక పర్సన్ ఉన్నాడు. అతను ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలని చూస్తాడు. నెట్లోకి వెళ్ళి చూస్తేమో మీరు తక్కువ తినాలని చెప్తారు, లేకపోతే ఇది తినకూడదు, మటన్ తింటే ఇది అయిపోతుంది, దానికని ఇది తినాలి, లేకపోతే సంథింగ్ అని చెప్పి ఏంటంటే ఫుల్ కన్ఫ్యూజన్ లో ఏం చేయాలో తెలియక ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. నాకు తెలిసి ప్రపంచంలో మనం ఒకే ఒక యానిమల్ మనకి ఎలా తినాలో తెలియట్లేదు. మిగతా అన్ని యానిమల్స్ కి ఏం తినాలో క్లారిటీ తెలుసు కానీ మనకే తెలియట్లేదు. ఇక్కడ రియల్ ప్రాబ్లమ్స్ అయితే మీకు చెప్తాను. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సైన్స్ అనేది అప్డేట్ అవుతూ ఉంటది. చాలా మంది అప్డేట్ చేసుకోవట్లేదు. ఇప్పుడు సైన్స్ అనేది ఒక బిల్డింగ్ లాగా కాదు, ఫిక్స్ అయిపోయి ఉండదు. దానికి ఒక ట్రైన్ లాగా ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటుంది. మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చాలా మంది ప్రొఫెషనల్స్, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్స్, డాక్టర్స్ ఏంటంటే ఫుల్ బిజీగా ఉండటం వల్ల ఏంటంటే లేటెస్ట్ సైన్స్ అవన్నీ రీసెర్చ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు మామూలుగా టూత్ పేస్ట్ మీకు వాడుతూ ఉంటారు, దాంట్లో ఫ్లోరైడ్ ఉంటుంది. ఫ్లోరైడ్ వల్ల బ్రెయిన్ కి చాలా ఇష్యూస్ వస్తాయని చాలా స్టడీస్ ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఫ్లోరైడ్ గురించి ఎవరు చెప్పట్లేదు. తర్వాత కొలెస్ట్రాల్ మంచిది కాదని చెప్తారు. కానీ అది ఎప్పుడో అంత ఇంపార్టెంట్ కాదు. కొలెస్ట్రాల్ చాలా మంచిదని చెప్పి 2016లో చాలా స్టడీస్ వచ్చినాయి. ఎవరు చెప్పట్లేదు. తర్వాత కొవ్వు తింటే కొవ్వు ఎక్కువ వచ్చేస్తుంది అంటారు. కాదు, కొవ్వు తింటేనే కొవ్వు కరుగుతుంది. ఇలాంటి చాలా చాలా ఉన్నాయి. మటన్ తింటే క్యాన్సర్ వస్తుంది, అలాంటి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు బయటకు చెప్తున్నారు. ఇంకో రీజన్ ఏంటంటే అసలు న్యూస్ పేపర్స్ లో చదివింది మీరు జనరల్ గా 99% నమ్మడానికి లేదు హెల్త్ సంబంధించింది. ఎందుకంటే ఇప్పుడు న్యూస్ పేపర్ వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏమైనా సైంటిస్ట్లా కాదు కదా. వాళ్ళు ఏంటంటే అక్కడ ఏమైనా రీసెర్చ్ అలాంటివి చూస్తే దాన్ని పీపుల్ కి అందించడానికి కొంచెం మంచిగా రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్పాను కదా, కోడిగుడ్డు తింటే మీకు షుగర్ వస్తుంది అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. చాలా మంది అంటే అవునా అని చెప్పి నమ్మేసేసి టీవీలోనే న్యూస్ పేపర్లో చెప్తున్నా అంటే రియల్ అనుకుని చేస్తారు కదా. తప్పది. అది మీరు రియల్ గా స్టడీ లోపలికి వెళ్ళి చూస్తే అది కరెక్ట్ కాదని తెలిసింది. వాళ్ళే చెప్పారు మీరు సరిగ్గా స్టడీ చేయలేదని చెప్పి. సో ఇలాంటి వీక్ సైన్స్ ని తీసుకొచ్చి హెడ్ లైన్స్ లో పెద్ద పెద్దగా చేస్తూ ఉంటారు. సో న్యూస్ పేపర్ లో కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన వెంటనే గుడ్డిగా నమ్మద్దు. చెప్పాను కదా ఇందాక ఏంటంటే ఆ ఎగ్ స్టడీ మామూలుగా అయితే దొరకదు. నేను డబ్బులు పెట్టి పే చేసుకుని లోపలికి వెళ్ళి కిందకి వెళ్ళి చదివితే వాళ్ళే క్లారిటీ రాశారు. ఏంటంటే మా దృష్టిలో ఎగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ కేక్ లో ఎగ్ వాడతారు కాబట్టి కేక్ కూడా ఎగ్ కింద వస్తుంది. చాక్లెట్ లో ఎగ్ వాడితే చాక్లెట్ కూడా ఎగ్ కింద వస్తుంది. సో చాక్లెట్ మిల్క్ అలాంటి ఏదైనా కూడా ఎగ్ కింద వస్తుంది. అంటే ఎక్కడైనా ఉందా? ఎగ్ అంటే ఎగ్ గురించి స్టడీ చేయాలి కానీ ఏదో కలిపిన షుగర్ ఐటమ్స్ అవన్నీ ఇగ్నోర్ చేసేస్తారా? సో బేసిక్ ఇట్లా మీరు న్యూస్ పేపర్ లో చూసే హెడ్లైన్స్ అవన్నీ బేసిక్ ఒక వీక్ స్టడీస్ నుంచి వస్తాయి. దాని పేరు ఎపిడెమియాలజికల్ స్టడీస్. ఇప్పుడు మామూలుగా క్లినికల్ స్టడీస్ అనేది చాలా గోల్డెన్ స్టాండర్డ్. అది చెప్పేదంటే నమ్మాలి. కానీ ఇలా ఎపిడెమియాలజికల్ స్టడీస్ అంటే ఏంటంటే వీక్ సైన్స్. ఇప్పుడు ఏంటంటే ఒక హెల్దీ పర్సన్ ఉంటాడు. హెల్దీ పర్సన్ ఏం చేస్తాడంటే అన్ని హెల్దీ చేస్తాడు. మంచిగా షుగర్ మానేస్తాడు, బయట ఎండలు తిరుగుతాడు, అన్ని చేస్తాడు. సో అతను ఒకవేళ అతనికి పడక ఒకవేళ ఏదో ఒక ఐటమ్ మానేస్తాడు అనుకోండి, ఫుడ్ చికెన్ తింటే మానేస్తాడు అనుకోండి. సో చికెన్ తినకుండా ఉండటం వల్ల అతను హెల్దీగా ఉన్నాడని చెప్పి మార్చేస్తారు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మీరు షాక్ అవుతారు. ఇప్పుడు నికోలస్ కేజ్ అని చెప్పి ఒక మూవీ యాక్టర్ ఉన్నారు హాలీవుడ్ లో. అతని సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి చాలా మంది సముద్రంలో మునిగి చనిపోయారు. ఇప్పుడు ఇతని సినిమాలకి ఆ మునగదానికి సంబంధం అంటే లేదు, కానీ అట్లా కూడా రిలేట్ చేయొచ్చు. సో మీరు అడగచ్చు అలా అయితే సరే ఎపిడెమియాలజికల్ స్టడీస్ కరెక్ట్ కాదు అంటున్నారు, మన క్లినికల్ ట్రయల్స్ పవర్ఫుల్ ఉన్నప్పుడు దాని గురించి చేయొచ్చు కదా అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే క్లినికల్ ట్రయల్స్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ప్లస్ చాలా కోట్ల డబ్బులతో సంబంధించింది. ఇప్పుడు ప్రతి దాని గురించి క్లినికల్ ట్రయల్ చేయాలంటే ఎవరు ఫండ్ చేస్తారు? సో అందుకని ప్రతి దాని గురించి క్లినికల్ ట్రయల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ప్లస్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే స్టడీస్ అనేవి
రియల్‌గా సరిగ్గా చేయలేకపోతున్నారు. చాలా మంది డబ్బులిచ్చి మరీ స్టడీస్‌ని మార్పిచ్చేస్తున్నారు. మంచిగా రీసెంట్‌గా బయట కూడా పడింది చూడండి. రీసెర్చ్ చేయండి కావాల్సొస్తే. 1970స్‌లో వాళ్ళు చాలా మంది షుగర్ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే, షుగర్ మీద ఫాల్ట్ రాకుండా దేనో దాని మీద టాపిక్ డైవర్ట్ చేయడానికి కొవ్వు మీదకి షిఫ్ట్ చేశారు. చాలా మంది సైంటిస్టులు డబ్బులు పే చేసి అసల కొవ్వు ఎందుకు చెడ్డదని చెప్పి కావాలని ఎగ్జాజరేట్ చేసి కావాలని చూపించారు. దాన్ని బట్టి ఏంటంటే షుగర్ వల్ల కాన్సెప్ట్ పోయి కొవ్వు తింటే హార్ట్ అటాక్ వస్తది అనే కాన్సెప్ట్‌ని ఇరుక్కుపోయారు చాలా మంది. కానీ రియాలిటీలో షుగర్ మంచిది కాదనే కాన్సెప్ట్‌ని తొక్కేయడానికి ట్రై చేశారు. కానీ ఇప్పుడు బయటకొచ్చింది. సో, ఇట్లా తెలియకుండా చాలా మోసాలు జరుగుతున్నాయి. ప్లస్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరైనా వీడియోస్ చేయొచ్చు. జస్ట్ ఫోన్ కెమెరా ఉంటే ఎవరైనా రికార్డ్ చేయొచ్చు. ఇష్టం వచ్చినట్టు అరకొర ఇన్ఫర్మేషన్‌తో కూడా చేయొచ్చు. కానీ ఏమంటే కొంతమందికి రికార్డింగ్ ఎలా చేయాలి, మంచి వీడియో ఎలా తీయాలో క్లారిటీ ఉంటది కాబట్టి, అలాంటి వాళ్ళు ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పినా అది వైరల్ అయిపోవడం వల్ల చాలా మందికి కన్‌ఫ్యూషన్ వచ్చేస్తుంది. ప్లస్ రియల్ అని నమ్మేస్తున్నారు. ఇందాక చెప్పాను కదా! మటన్ తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మటన్ తింటే క్యాన్సర్ వస్తది. అసలు ఏ స్టడీ ప్రూవ్ చేయట్లేదు. మీకు తెలుసా? ఏ స్టడీ అది చెప్పట్లేదు. కానీ వాళ్ళేంటంటే వీక్ థింగ్స్ చూసుకొని నమ్మేస్తున్నారు. అందుకనే నేను 'ది సూపర్ హ్యూమన్ కోడ్' అనే బుక్ రాసాను. మామూలుగా ఏంటంటే నేను వీడియోస్ చేస్తా ఉంటాను మీకు తెలుసు. అసలు ఇంత హెల్త్ ఇన్ఫర్మేషన్ తీసేయాలని చెప్పి. సో, ఇంకా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి పీపుల్‌కి ఇంకా బాగా అర్థం అవ్వాలని చెప్పి 'ది సూపర్ హ్యూమన్ కోడ్' బుక్ రాసాను. దాంట్లో ఏంటంటే ఎంత మిస్‌ఇన్ఫర్మేషన్ ఉన్నా ఆ బుక్ ఒక్కటి చదివితే మీరు బయట వచ్చేస్తారు. మీకు క్లారిటీగా హెల్త్ అంటే ఏంటో అర్థమవుతుంది. మీరు నిజంగా దీని నుంచి బయట రావాలంటే నేను నిజం చెప్తున్నాను ఆ బుక్ తీసుకొని చదవండి. నా బుక్ అని చెప్పట్లేదు. రియల్‌గా చాలా 5 స్టార్ రివ్యూస్ వచ్చినాయి. ప్రతి ఒక్కరు ఎక్స్ట్రార్డినరీగా పొగుడుతున్నారు. ఎందుకంటే అంత సింపుల్‌గా రాసాం. ఎవరికైనా అర్థం అవ్వాలని చెప్పే లాంగ్వేజ్‌లో రాసాం. సో, 'ది సూపర్ హ్యూమన్ కోడ్' బుక్ మీరు తీసుకుంటారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే మన హెల్త్ అనేది మన వెల్త్. మన హెల్త్ గురించి కరెక్ట్‌గా మనం కాపాడుకొని రియాలిటీ తెలుసుకొని కాపాడుకుంటే మనం అంత హ్యాపీగా ఉంటాం. ప్లస్ ఈ బుక్ నంబర్ 1 బెస్ట్ సెల్లర్ అయిపోయింది అమెజాన్ మొత్తం ఇండియాలో జస్ట్ 2 డేస్‌లో. సో, మనం ఒక ఇన్ఫర్మేషన్ రియల్‌దా కాదా తెలుసుకోవాలంటే నేను కొన్ని ఫిల్టర్స్ పెట్టుకుంటా. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్షల సంవత్సరాల నుంచి మనం చాలా ఫాలో అవుతున్నాం. దానికి ఇది సూట్ అవుతుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ సన్ మంచిది అని అంటారు. మనం లక్షల సంవత్సరాల నుంచి సన్ కిందే ఉన్నాం కదా! సో, అంటే ఓజోన్ లేయర్ అంటారు. అయన్నీ కూడా అబద్దాలు. దాని మీద కూడా వీడియో చేశాను. సో, అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ యాన్సెస్ట్రీ చూడండి. తర్వాత కామన్ సెన్స్‌కి మీకు ఎలా అనిపిస్తుంది? ఏంటిది కామన్ సెన్స్ రియలేనా అని ఫీలింగ్ వస్తది కదా! సో, కామన్ సెన్స్ వాడటం. తర్వాత అసలు ఇప్పుడు ఎవరైనా ఏమైనా విన్నారనుకోండి, ఇది చేస్తే ఇదవుతది, లేకపోతే జస్ట్ ఇదొక్కటి చేయండి మీకు జరిగిపోతదని అలా విన్నారనుకో, దీనికి వెనకాల క్లినికల్ ట్రయల్ ఏమైనా ఉందా? లేకపోతే నోటికొచ్చింది చెప్తున్నారా? తర్వాత మీరు ఎవరైనా హెల్త్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని ఫాలో అవుతున్నారనుకోండి, డాక్టర్ ఫాలో అవుతున్నారనుకోండి, వాళ్ళు 4, 5 ఇయర్స్ నుంచి ఒకటే చెప్తున్నారా? లేకపోతే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమైనా అప్డేట్ చేస్తున్నారా? అయన్నీ కూడా మీరు క్వెషన్ చేసుకుంటే ఏమవుతుందంటే, మీకు రియల్ ఇన్ఫర్మేషనా కాదా అని తెలుస్తుంది. నాకన్నిటికన్నా కోపం వచ్చేదేంటో తెలుసా? ఇప్పుడు ఏంటంటే ఇదొక్క ఆకు తినండి మీకు డయాబెటిస్ రివర్స్ అయిపోతదంట. అసలు ఎక్కడైనా కుదురుతదా? డయాబెటిస్ అని వచ్చేది మామూలుగా ఏంటంటే మీరు షుగర్స్ తింటాము, తర్వాత కార్బోహైడ్రేట్స్ తింటాము. ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ ఉంటది. జస్ట్ అయన్నీ చేయకుండా అయన్నిటి గురించి మాట్లాడుకొని జస్ట్ ఈ ఒక్క ఆకు తినటం వల్ల ఎలా రివర్స్ అవుతది? ఏ మెకానిజం రివర్స్ అవుతది? సో, కానీ వ్యూస్ చూస్తే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటా ఉంటాయి. సో, మనం అలా గుడ్డిగా నమ్మద్దు. ఎక్స్‌ట్రీమ్ లాంగ్వేజ్ కూడా నమ్మద్దు. ఇదొక్కటి చేయండి ఇంక అయిపోతది. 10 రోజుల్లో 1000 కేజీలు తగ్గండి. అలాంటివి ఏమి మీరు వినొద్దు. సో, మనం హెల్త్‌ని కాంప్లికేట్ చేసేసుకున్నాం. కానీ దాన్ని సింపుల్ చేసుకోవాలంటే బేసిక్స్ కొన్ని అర్థం అవ్వాలి. కామన్ సెన్స్ వాడాలి. మన యాన్సెస్ట్రీ లక్షల సంవత్సరాల నుంచి ఏం ఫాలో అవుతున్నాయో చూడాలి. తర్వాత క్లినికల్ ట్రయల్సా కాదా అని తెలుసుకుంటే ఏంటంటే ఇలాంటి బేసిక్ తెలుసుకోవడం వల్ల మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. మన హెల్త్ మన చేతిలో ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుగు సూపర్ హ్యూమన్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు అర్థమవుతుంది. ఏంటంటే మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది హెల్త్ మీద అని చెప్పి. సో, మీకు ఆటోమేటిక్‌గా హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో, మీరందరూ ఆసమ్ అది నాకు తెలుసు.